నాకు తెలుసు ఈ వీడియో నీకు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి, అందుకే ఈ వీడియోలో హుక్స్ ఇంట్రోస్ ఏం లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతున్నా. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, నువ్వు నిజంగా ఎమోషన్లెస్ అవ్వాలి అని అంటే ముందు ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ చూద్దాం ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేస్తూ ఎమోషన్లెస్ అవ్వాలి అని చెప్పి. ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రం ఉంది. వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ని కామ్గా ఫోకస్డ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఎస్పెషల్లీ 4th పాయింట్, దీన్ని మాత్రం అస్సలు మిస్ చేయకు. అది మిస్ అయితే లాస్ నాది కాదు, నీదే. సో ఎమోషన్ అంటే నీ లోపల పుట్టే ఒక ఫీలింగ్, ఏదైనా సిచ్యువేషన్కి రెస్పాన్స్గా వచ్చే ఫీలింగ్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఎమోషన్ అనేది నీ లోపల జరిగే ఒక రియాక్షన్. అది నీకు చెప్తుంది నువ్వు ఏదైనా సిచ్యువేషన్లో ఎలా ఫీల్ అవుతావు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నిన్ను హ్యాపీగా చేయాలి అని చెప్పి ఏదైనా మంచి మాట చెప్పారని అనుకోండి, వెంటనే లోపల ఒక ఎనర్జెటిక్ ఫీలింగ్ వస్తుంది, ఫేస్ మీద చిన్న స్మైల్ వస్తుంది. ఇదే ఎమోషన్ ఆఫ్ హ్యాపీనెస్. అదే ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా లేదా హార్ష్గా ఏదైనా మాట్లాడినా సరే లోపల జెలసీ లేదా కోపం వస్తుంది. ఇదే ఎమోషన్ ఆఫ్ యాంగర్. సింపుల్గా చెప్పాలనంటే ఎమోషన్ అనేది నీ బ్రెయిన్ అండ్ హార్ట్ నుంచి వచ్చే ఒక సిగ్నల్ లాంటిది. అవి నీకు ఈ థింగ్ నీకు నచ్చిందా లేదా అని చెప్పి క్లియర్గా చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఇమాజిన్ నైట్ నువ్వు ఒక వీడియోని అప్లోడ్ చేసావు, మార్నింగ్ లేచి చూసేసరికి దానికి 1 lakh వ్యూస్ వచ్చేసాయి. వెంటనే నీ ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది, ఎనర్జీ పెరుగుతుంది. ఇదే ఎమోషన్ ఆఫ్ హ్యాపీనెస్. ఇప్పుడు అదే వీడియోలో ఏదైనా ఒక నెగిటివ్ కామెంట్ పెట్టారని అనుకోండి, వెంటనే మూడ్ డౌన్ అయిపోతుంది, లోపల కోపం వస్తుంది, కాసేపు బాధ కూడా వేస్తుంది. ఇదే ఎమోషన్ ఆఫ్ యాంగర్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, సిచ్యువేషన్ అనేది సేమ్ ప్లాట్ఫామ్లో జరిగింది, కానీ రియాక్షన్ అనేది డిఫరెంట్గా వచ్చింది. అంటే ఎమోషన్ సిచ్యువేషన్ వల్ల క్రియేట్ కాలేదు, ఆ సిచ్యువేషన్కి నువ్వు ఇచ్చే మీనింగ్ బట్టి ఎమోషన్ అనేది క్రియేట్ అయింది. పాజిటివ్ మీనింగ్ ఇస్తే ఎమోషన్ మంచిగా ఉంది, నెగిటివ్ మీనింగ్ ఇస్తే ఎమోషన్ చెడ్డగా ఉంది. ఇక్కడ మీకు కావాల్సిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి. చూడు, బ్రెయిన్ అనేది ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. దాని లోపల ప్రతి దానికి సపరేట్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఒక సిస్టమ్ థింకింగ్ కోసం, అది డిసైడ్ చేస్తుంది ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి. ఇది లాజికల్ పార్ట్. ఇంకో సిస్టమ్ ఫీలింగ్ కోసం, దాన్ని మనం లింబిక్ సిస్టమ్ అని అంటాం. ఈ లింబిక్ సిస్టమ్ లోపల ఒక చిన్న ఏరియా ఉంటుంది, అదే అమెగ్డిలా. ఇది మన ఎమోషనల్ సెంటర్. ఏదైనా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నిన్ను థ్యాంక్ యూ అని చెప్పి అన్నారనుకోండి, లేదా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే, ఫస్ట్ బ్రెయిన్కి వెళ్ళే దారిలోనే అమెగ్డిలాలోకి వెళ్తుంది, అంటే ఎమోషనల్ బ్రెయిన్కి వెళ్తుంది. తర్వాత థింకింగ్ బ్రెయిన్కి వెళ్తుంది. అంటే ముందు ఫీలింగ్ వస్తుంది, ఆ తర్వాతే థింకింగ్ ఆర్ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తావు. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. జస్ట్ ఇమాజిన్, నువ్వు రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నావు, సడన్గా ఒక్కొక్క నీ వైపు చూసి అరిచింది. ఆ మూమెంట్లో నువ్వేం థింక్ చేస్తావు? ఇది ఫ్రెండ్లీ డాగా, డేంజరస్ డాగా, దాని బ్రీడ్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తావా? డైరెక్ట్గా వెనక్కి తిరిగి పరిగెట్టడానికే రియాక్ట్ అవుతావు కదా. ఇది ఆటోమేటిక్ రియాక్షన్. ఎందుకంటే అమెగ్డిలా ఇమీడియట్గా ఫియర్ సిగ్నల్ని పంపించింది, బాడీ ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. బ్రెయిన్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తుంది, హార్ట్ వాటిని ఫీల్ అవుతుంది. బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది ఇది మంచిదా లేదా చెడ్డదా అని చెప్పి, బాడీ దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంది. హార్ట్ బీట్ పెరుగుతుంది, చెమటలు పడతాయి, కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఎమోషనల్ ప్రాసెస్ అంటే ఇలానే ఉంటుంది. ముందు సిచ్యువేషన్ వస్తుంది, తర్వాత ఎమోషనల్ ట్రిగర్ అవుతుంది, నువ్వు ఫీల్ అవుతావు, అండ్ ఆ ఫీలింగ్ ఎమోషనల్ ఫామ్లోకి బయటకు వస్తుంది. ఎప్పుడైతే నీలో కోపం, బాధ, భయం, యాంగ్జైటీ ఇలాంటివి వస్తాయో, మనకి ఇన్స్టెంట్గా వచ్చే న్యాచురల్ హ్యాబిట్ ఏంటంటే ఈదర్ రియాక్ట్ అవ్వడం లేదా దాన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేయడం. కానీ నిజం చెప్పాలంటే రెండు కూడా తప్పే. రియాక్ట్ అయితే ఎమోషన్ నిన్ను కంట్రోల్ చేస్తుంది, సప్రెస్ చేస్తే ఎమోషన్ నిన్ను ఇగ్నోర్ చేస్తుంది. అది లోపల ఉండిపోయి ఇంకా స్ట్రాంగ్ అయ్యి దానికి రెట్టింపు వేగంతో బయటకు వస్తుంది. అది కూడా డేంజరే. అందుకే ఫస్ట్ స్టెప్ అవేర్నెస్, అంటే జడ్జ్ చేయకుండా అబ్జర్వ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు కోపం వచ్చింది అని అనుకో, నార్మల్గా నువ్వు అరుస్తావు, జస్టిఫై చేస్తావు, ఎవరి మీదైనా ఆ కోపాన్ని అంతటినీ తీర్చేసుకుంటావు. కానీ ఈసారి జస్ట్ అలా ఆగిపో, ఏం మాట్లాడుకో, ఏం ఆలోచించుకో, జస్ట్ ఫీల్ అవ్వు, లోపల ఏం జరుగుతుందో నోటీస్ చెయ్యి. హార్ట్ బీట్ ఫాస్ట్గా అవుతుందా, బ్రీతింగ్ తగ్గిందా లేదా పెరిగిందా, జస్ట్ అన్నిటిని అబ్జర్వ్ చేయి. నా లోపల కోపం ఉంది అని కాదు, కోపం అలా వస్తూ ఉంది అని అనుకో. ఈ చిన్న డిఫరెన్స్లో చాలా పవర్ ఉంది. ఎందుకంటే అబ్జర్వ్ చేసినప్పుడు నువ్వు ఎమోషన్ లోపల ఉండవు, ఎమోషన్ పైన నిలబడతావు. ఇప్పుడు అవేర్నెస్ ఏం చేస్తుంది అని అంటే, అవేర్నెస్ అనేది ఎమోషన్కి రియాక్షన్కి మధ్యన గ్యాప్ క్రియేట్ చేస్తుంది. ఆ గ్యాప్లోనే నీ పవర్ ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎమోషన్ గ్రాడ్యువల్గా తన ఇంటెన్సిటీని తగ్గించుకుంటుంది. ఇంకా కొన్ని సెకండ్స్లోనే ఆ కోపం లేదా ఆ బాధ మెల్లగా డిజాల్వ్ అయిపోతుంది. అది మ్యాజిక్ కాదు, ఇది కాన్షియస్నెస్ కంట్రోల్, ఇది మైండ్ఫుల్నెస్ అంటే ఎమోషన్ని ఫీల్ అవడం, కానీ దానికి బానిస కాకపోవడం. ఫోన్ నోటిఫికేషన్ లాగా అనుకో, ప్రతి నోటిఫికేషన్కి రియాక్ట్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతావు. కానీ వచ్చిన నోటిఫికేషన్ని అబ్జర్వ్ చేసి దానికి రియాక్ట్ అవ్వాలా వద్దా అని చెప్పి డిసైడ్ చేస్తే
కంట్రోల్లో ఉంటావు. ప్రతి ఎమోషన్ ఒక థాట్ నుంచి పుట్టింది. ఎమోషన్ గాల్లో నుంచి రావు కదా, దానికంటూ ఒక సోర్స్ ఉంటుంది. నీ థింకింగ్, వాడు నన్ను ఇగ్నోర్ చేశాడు అనే థాట్ వస్తుంది. కానీ మైండ్ ఆ థాట్ చుట్టూ ఒక స్టోరీని క్రియేట్ చేస్తుంది. నేను ఇంపార్టెంట్ కాదు, నాకు వాల్యూ లేదు అని చెప్పి. ఆ స్టోరీ నుంచి కోపం, ఇన్సెక్యూరిటీ, ఒంటరితనం ఇవన్నీ పుడతాయి. కానీ అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇది ఒక మెంటల్ మూవీ మాత్రమే. కానీ రియాలిటీలో జరిగేది ఏంటంటే ఎవరైనా నిన్ను జస్ట్ ఇగ్నోర్ చేశారంటే మిగిలిన స్టోరీ అంతా కూడా నీ మైండే క్రియేట్ చేసేస్తుంది. ఎమోషన్లెస్ అవ్వడం అంటే థాట్స్ రాకపోవడం కాదు, థాట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. బ్రెయిన్ అనేది ఒక మెషిన్ లాంటిది. ప్రతి సెకండ్ థౌజండ్స్ ఆఫ్ థాట్స్ అనేవి నీ మైండ్ లో క్రియేట్ అవుతూనే ఉంటాయి. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని ఇమాజినరీ కూడా ఉంటాయి. నువ్వు వాటిని కంట్రోల్ చేయలేవు, కానీ వాటికి అటాచ్ అవ్వడం లేదా డిటాచ్ అవ్వడం అనేది నువ్వు మాత్రమే డిసైడ్ చేయగలవు. అది నీ చేతిలోనే ఉంది. ఎమోషన్లెస్ అవ్వడం అంటే ఏ థాట్స్ను యాక్సెప్ట్ చేయాలో, ఏ థాట్స్ని ఇగ్నోర్ చేయాలో నువ్వు డిసైడ్ చేయడం. నువ్వు నమ్మినంత వరకే ఆ థాట్స్కి ఆ పవర్ అనేది ఉంటుంది. ఎమోషన్ అనేది మోస్ట్ డేంజరస్ అప్పుడవుతుంది ఎప్పుడైతే నువ్వు నీ సెల్ఫ్ వర్త్ని వేరే వాళ్ళ యొక్క ఒపీనియన్ పైన పడేస్తావో. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి, ఎప్రిషియేట్ చేయాలి అని అనుకునే వరకు నీ ఎమోషనల్ స్టేట్ అనేది వాళ్ళ చుట్టూనే ఉంటుంది. ఎవరైనా ఇగ్నోర్ చేస్తే హర్ట్ అవుతావు, కాంప్లిమెంట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు. అంటే నీ మూడ్ ఎలా ఉంటుందా అని చెప్పి రిమోట్ కంట్రోల్ అనేది వాళ్ళ చేతికి నువ్వే ఇచ్చావు. ఆ రిమోట్ వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు కూడా నువ్వు ఎమోషనల్ గా ఫ్రీగా అవ్వలేవు కూడా. ఎమోషనలెస్ అవ్వడం అంటే కేర్ చేయకపోవడం కాదు, అంటే నీ వాల్యూ ఇంకా వేరే వాళ్ళ బిహేవియర్ మీద డిపెండ్ అవ్వకపోవడం. నువ్వు నీ వర్త్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సరే నువ్వు నీ ప్లేస్ నుంచి మూవ్ ఆన్ అవ్వు. సింపుల్ గా ఒక రూల్ గుర్తుపెట్టుకో, ఎక్స్పెక్ట్ నథింగ్, కంట్రోల్ ఎవ్రీథింగ్ విత్ ఇన్. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించు, ఎమోషనల్ పెయిన్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి ఎక్స్పెక్టేషన్ వెనక ఒక డిమాండ్ అనేది దాక్కుని ఉంటుంది. ఫైనల్ గా ఎమోషన్స్ అనేవి ఎప్పుడు డేంజరస్ అవుతాయో తెలుసా? నువ్వు వాటిపైన డెసిజన్ తీసుకున్నప్పుడు, అంటే నువ్వు వాటి కంట్రోల్లో లేకుండా వాటిని నీ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు. కోపం, భయం, గిల్ట్ ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ టైంలో తీసుకునే డెసిషన్స్ మోస్ట్లీ నువ్వు రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. అందుకే ఒక లాజికల్ సీడ్ని బిల్డ్ చేసుకో, ఒక మెంటల్ ఫిల్టర్. ప్రతి ఎమోషన్కి ఒక క్వశ్చన్ అడుగు, ఈ ఫీలింగ్ యూజ్ఫుల్లా లేదా గ్రోత్ ఇస్తుందా? ఆన్సర్ నో అయితే ఎమోషన్స్ని ఎక్నాలెడ్జ్ చెయ్యి, కానీ ఫాలో అవ్వకు. నీ లాజికల్ ఇంటెలిజెన్స్ అనేది స్ట్రాంగ్ అయితే నీ ఎమోషన్స్ అనేవి లిమిట్లోనే ఉంటాయి. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ కామ్గా కనిపిస్తారు, కానీ రియాలిటీలో వాళ్ళు ఎమోషనల్లీ చాలా డిసిప్లిన్గా ఉంటారు, ఫీల్ అవుతారు, కానీ దాని యొక్క పూర్తి కంట్రోల్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇదే రియల్ ఎమోషనల్ మాస్టరీ. ఇప్పుడు డిసిజన్ నీదే. ఎమోషన్స్కి బానిసలు అవుతావా లేదా వాటిని మాస్టర్ చేస్తావా అని చెప్పి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఈ వీడియో ఒక్కదానికి మాత్రమే.